కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఇది ఆర్సీబీ ఐపీఎల్ జర్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే 2009లో రన్నరప్గా నిలిచింది, 2011లో రన్నరప్గా నిలిచింది, 2016లో రన్నరప్గా నిలిచింది. మరి ప్రతిసారి అలా ఫైనల్కి వెళ్ళి ఓడిపోతున్నప్పటికీ కూడా పట్టు వదలకుండా 18వ సీజన్లో టైటిల్ని ఎగరేసుకుపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. మరి ఈసారి కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందా, తమ టైటిల్ని డిఫెండ్ చేసుకుంటుందా, ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, స్వాట్ అనాలిసిస్ ఏంటి, ఆ డీటెయిల్స్ చూద్దాం. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఈసారి తమ టీంలో అయితే ఎటువంటి మార్పులు చేయలేదు. ఆక్షన్ కి ముందు మనం చూసాము 17 మంది ప్లేయర్స్ ని రీటైన్ చేసుకుంది. కొత్తగా ఎవరైనా చేరారు అంటే వెంకటేష్ అయ్యర్ని సర్ప్రైజ్ పిక్ అని చెప్పొచ్చు. తర్వాత యంగ్స్టర్ ఆల్రౌండర్ మంగేష్ యాదవ్, తనని 5+ crores ఏమో తీసుకుంది. మధ్యప్రదేశ్కి చెందిన ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ ఉంటుంది, లెఫ్ట్ ఆర్మ్ పేసర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. సో మరి అతన్ని అయితే ఇంక్లూడ్ చేసుకుంది. జోర్డన్ కాక్స్ ఉన్నాడు, విహాన్ మల్హోత్రా ఉన్నాడు, కొద్దిమంది కుర్రాలను తీసుకుంది. సో బెంచ్ స్ట్రెంత్ కూడా పెంచుకుంది. మరి ఆర్సీబీ తమ టైటిల్ ని డిఫెండ్ చేసుకునేందుకు సై అంటుంది. ఫస్ట్ ఫేజ్ లో 4 మ్యాచ్లు ఆడబోతుంది. మరి ఆ 4 మ్యాచ్లు ఎవరితో ఆడబోతుందో ఒకసారి చూద్దాం. 2 హోమ్ మ్యాచ్లు, 2 అవే మ్యాచ్లు ఉన్నాయి. ఇక మార్చి 28న ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో హోమ్ గ్రౌండ్ లో ఆడుతోంది. ఇక రెండో మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్ లో ఆడుతోంది ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ తో. ఇక ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతోంది గువాహటిలో, అది ఆర్ఆర్ కి హోమ్ గ్రౌండ్. ఏప్రిల్ 12న వాంఖెడేలో ముంబై ఇండియన్స్ తో ఆడుతుంది. మొత్తానికి ఫస్ట్ 4 మ్యాచ్లు అయితే మంచి స్ట్రాంగ్ టీమ్స్ తోనే ఆడుతోంది డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇందులో వీళ్ళకు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లు హోమ్ క్రౌడ్ ముందు ఆడుతుంది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇంకా ఆ కేకలు, ఆది చిన్నస్వామి స్టేడియం అయితే దద్దరిల్లిపోవడం ఖాయం. ఇక మరి వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డన్ కాక్స్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, సాత్విక్ దేశ్వాల్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్. బౌలింగ్ లో జాస్ హేజిల్వుడ్, రసిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, యష్ దయాల్. ఇక వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వీళ్ళ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ వీళ్ళకి థ్రెట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని చూస్తే స్ట్రెంగ్త్ వీళ్ళకి బ్యాటింగ్ లో కూడా విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ ఉన్నాడంటే ఖచ్చితంగా అక్కడ నిలబడతాడు, ఎన్ని ఓవర్లైనా ఆడతాడు. తను కనుక ఫామ్ లోకి వస్తే అపోనెంట్ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వడు. టీంలో ఉన్న మిగతా బ్యాటర్లు అందరూ కూడా కుదురుకుంటారు. సో అది మరి విరాట్ కోహ్లీ స్పెషాలిటీ. మరి విరాట్ కోహ్లీతో పాటు పవర్ ప్లేలో పవర్ హిట్టర్ ఫిల్ సాల్ట్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి నుంచి అయితే ఒక మంచి స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆర్సీబీ. సో వీళ్ళిద్దరూ టీమ్ కి చాలా బలం అని చెప్పొచ్చు. ఇక మిడిల్ ఆర్డర్ లో చూస్తే దేవదత్ పడిక్కల్, గత సీజన్ లో ఎట్లయితే ఆడిచ్చారో దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, కెప్టెన్ రజత్ పటిదార్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, ఇట్లా మొత్తం బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా భయంకరంగా ఉంది. అందరూ కూడా మంచి ఫినిషర్లే, ఎక్సెప్ట్ ఒక దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ మిడిల్ ఓవర్స్ లో ఆ స్పిన్ ని ట్యాకిల్ చేయడానికి. రజత్ పటిదార్ కూడా బిగ్ హిట్స్ కొడతాడు, అది మనందరం చూసాము గతంలో కూడా, కాబట్టి సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ నుంచి. ఇక బలహీనత ఏంటి వీళ్ళది ఆర్సీబీది అంటే ఓన్లీ జాస్ హేజిల్వుడ్ మీద డిపెండ్ అవటమే వీళ్ళకి కొంచెం బలహీనంగా మారుతుంది. ఎందుకంటే బ్యాకప్ బౌలర్లు ఎవరున్నారు అంటే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అఫ్ కోర్స్ తను ఎన్నో ఏళ్లుగా ఎస్ఆర్హెచ్ కి తన సర్వీసెస్ అందించాడు, ఒక బెస్ట్ బౌలరు, మంచి ఎకనామికల్ గా వేస్తాడు, వికెట్లు కూడా తీస్తాడు పవర్ ప్లేలో. సో ఆర్సీబీకి కూడా తను ఒక అసెట్ లాగా మారాడు. కానీ జాస్ హేజిల్వుడ్ ఎప్పుడైతే ఇంజురీ కారణంగానో, అవైలబిలిటీ లేకపోవడం కారణంగానో తను మిస్ అవుతాడో భువనేశ్వర్ కుమార్ మీదనే మొత్తం బర్డెన్ పడుతుంది. మరి ఈసారి జేకబ్ డఫీ దాన్ని భర్తీ చేయగలడా ఒకవేళ హేజిల్వుడ్ అందుబాటులో లేని టైంలో? ఇక నెక్స్ట్ స్పిన్ విభాగంలో చూస్తే కూడా కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ, ఈ ఇద్దరు ఉన్నారు. సుయాష్ శర్మని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గానే తీసుకుంటుంది. కృణాల్ పాండ్యా అంత ఫ్రంట్ లైన్ స్పిన్నర్ అయితే కాదు.
కాబట్టి కొంచెం బౌలింగ్ లో వీళ్ళకి ఏమన్నా బ్యాక్ అవుతారా, బౌలింగ్ లో అంటే బ్యాక్ స్టెప్ వేస్తారంటే ఇది ఒక్కటే ఉంది, రిమైనింగ్ అంతా టీమ్ కి సార్టెడ్. ఇక ఆపర్చునిటీస్, ఎస్పెషల్లీ దేవదత్ పడిక్కల్ కానివ్వండి, దేవదత్ పడిక్కల్ టీంలో తన ప్లేస్ ని సిమెంట్ చేసుకోవాలంటే వచ్చిన అవకాశాలను అయితే సద్వినియోగం చేసుకోవాలి, మంచి ఇన్నింగ్స్లు ఆడాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలగాలి తను. అలాగే యంగ్స్టర్స్ కి ఒకవేళ అవకాశం వస్తే మంగేష్ యాదవ్ అని చెప్పుకున్నాము, ఇంకా బెంచ్ స్ట్రెంగ్త్ కూడా వీళ్ళది బాగుంది, వాళ్ళకి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి. ఇక రజత్ పటిదార్ ఇప్పుడు తన మీద పెద్ద బాధ్యత ఉంది, ఎందుకు అంటే ఆర్సీబీ లాంటి ద బిగ్ టీమ్ కి, వన్ ఆఫ్ ద బిగ్ టీమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో మరి అట్లాంటి టీమ్ కి డిఫెండింగ్ ఛాంపియన్ ట్యాగ్ తో తను కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి టీంని ఏ మాత్రం కూడా టీం విజయాలు దెబ్బతినకుండా తను టీంని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, ప్లేయింగ్ లెవెన్ ని ప్రాపర్ గా చూస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ తన పైన అయితే చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇది చాలా కత్తి మీద సాము లాంటిదే ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించడం అనేది. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాంటి కెప్టెనే, ఇండియా తరపున సక్సెస్ఫుల్ అనిపించుకున్నటువంటి కెప్టెనే ఆర్సీబీ తరపున ట్రోఫీ అందించలేకపోయాడు. తన బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, అది 2016లో కూడా ఫైనల్కి వెళ్ళింది. సో మరి అట్లాంటిది రజత్ పటిదారికి సాధ్యమైంది మొత్తం టీం వల్లనే. మరి అట్లాంటిది తన మీద అయితే చాలా బాధ్యత ఉంటుంది, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి ఆయనకి, ఇది రెండో అవకాశంగా భావించాలి. ఇక థ్రెట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆల్రౌండర్ల విషయంలో, ఎస్పెషల్లీ కాంబినేషన్స్ విషయంలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఎంచుకోవాల్సి ఉంటుంది కాంబినేషన్స్. ఇప్పుడు కొత్తగా జోర్డన్ కాక్స్ తీసుకున్నారు, జోర్డన్ కాక్స్ వికెట్ కీపర్ బ్యాటర్. ఫిల్ సాల్ట్ ఫామ్ కూడా ఒక కన్సర్న్, ఫిల్ సాల్ట్ ఫామ్ లో ఉంటే పర్వాలేదు, లేదా అంటే జోర్డన్ కాక్స్ తో కూడా రీప్లేస్ చేస్తారు. ఇక ఆల్రౌండర్లు టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెపర్డ్, వీళ్ళను ఎంతవరకు వీళ్ళు ఫామ్ కంటిన్యూ చేస్తే మాత్రం వాళ్ళ డెఫినెట్ గా టీంలో ప్లేస్ అలానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ తగ్గట్టు, ఆ పిచ్ కండిషన్స్ తగ్గట్టు ఆ కాంబినేషన్స్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి ఆర్సీబీకి అయితే పెద్దగా థ్రెట్ అయితే ఏమీ లేదు, మొత్తం సార్టెడ్ టీం అయితే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్ ఏంటో క్లియర్ గా ఉన్నాయి. ఎందుకంటే 17 మందిని రీటైన్ చేసుకుంది టీం ఆల్రెడీ అంటే ఎవరి రోల్ వాళ్లకు క్లారిటీ ఉంది. లాస్ట్ సీజన్ లో ఎలా అయితే ఆడిందో టీం మళ్ళీ అలాగే ఆడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే వెంకటేష్ అయ్యర్, ఒకవేళ వెంకటేష్ అయ్యర్ని తీసుకున్నారు కాబట్టి వెంకటేష్ అయ్యర్ని దేవదత్ పడిక్కల్ ప్లేస్ లో ఎప్పుడైనా ఆడించే అవకాశం ఉందా? ఒకవేళ దేవదత్ పడిక్కల్ ఫామ్ కనుక డిప్ అయితే వెంకటేష్ అయ్యర్కి ఛాన్స్ ఇస్తారా, లేదా ఇనీషియల్ గానే వెంకటేష్ అయ్యర్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటారా? సో టీమ్ కాంబినేషన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతోంది గతంతో పోలిస్తే ఈసారి కూడా, ఎందుకంటే బెంచ్ స్ట్రెంత్ కూడా వీళ్ళది చాలా స్ట్రాంగ్ గా ఉంది. జాకబ్ బెథెల్, జోర్డన్ కాక్స్, వెంకటేష్ అయ్యర్, సో వీళ్ళందరికీ కూడా ఇనిషియల్ గా ప్లేస్ దక్కుతుందా లేదా అనేది ఉంది. మరి ఈ పేర్లు విన్న తర్వాత, వీళ్ళు బెంచ్ లో ఉన్న తర్వాత కూడా మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, రసిక్ దార్, సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా. మరి ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా అనిపించింది మీకు? మరి మీరు మెచ్చిన ప్లేయింగ్ 11 ఏంటో కూడా కామెంట్ చేయండి. ఆర్సీబీ ఈసారి టైటిల్ ని డిఫెండ్ చేసుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.